దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో ఈ 2024వ సంవత్సరం దేవుని మహాకృపలో మనము 22వ తేదీలో మనం ఉండటానికి ప్రభు ఉపదా ఇచ్చేశారు. మనలను మన కుటుంబాలను ప్రభు క్షేమంగా ఉంచినందుకు ప్రభువుకు మరి ఒకసారి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ పాత సంవత్సరపు దినములు మనకు ముందు కొద్ది రోజులే ఉన్నాయి. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ప్రభు యొక్క సహాయం అవసరం, ఆయన కృప అవసరం. పాత దానికి కొత్త దానికి తేడా ఏమిటంటే, పాతవి పాతవే మీకు తెలిసి, ఇంకా కొత్తవి కొత్తవే. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించేటప్పుడు నూతనంగా ప్రవేశించాలి. నూతనమైన మనస్సు ఉండాలి, నూతనమైన విశ్వాసం ఉండాలి, నూతనమైన భక్తి జీవితం ఉండాలి, నూతనమైన ఆసక్తి ఉండాలి, నూతనమైన ప్రేమ ఉండాలి. ఇవన్నీ కూడా మనము కలిగి మరి ఒక సంవత్సరం అనేటువంటి దయా కిరీటంలోనికి వెళ్ళటానికి ప్రియుల మనము సంసిద్ధపరచబడాలి. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సంవత్సర కాలము మనం ఎలాగో ఇంతవరకు క్షేమంగా ఉన్నాము, ఉండటానికి కారణం ఏమిటి అని కనుక మనం అనుకుంటే, ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్, తెలిసిన ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనం చూస్తూ ఉంటాము, కోడి పిల్లలను పెడుతుంది. తన పిల్లలకు ఆహారము తినిపించేటువంటి క్రమంలో అది బయట ప్రపంచంలోనికి వస్తుంది. చిన్న చిన్న పిల్లలు, అందమైన పిల్లలు, అవి తల్లిని ఆశ్రయించే పిల్లలు. అలాగే ముద్దుగా ఉన్నటువంటి పిల్లలు తల్లి ప్రేమను పొందుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక పక్షిరాజు లేదా గద్ద అనుకున్నా ఆ పిల్లలను తన్నుకొని వెళ్ళి వాటిని చంపి వాటిని ఆహారముగా భుజించాలని ఆశపడుతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ పిల్లలకు, ఆ కోడికి ఈ గద్ద అనేది ఒక అపవాది కింద గుర్తుపెట్టుకోవాలి. ఆ గద్దను ఎప్పుడైతే తల్లి చూచిందో, ఆ పిల్లలు కాస్త ఆ మేత ఏరుకునే సమయంలో ఒక రకమైనటువంటి శబ్దము చేసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి రెక్కల కింద అవి భద్రపరచబడతాయి. తల్లి రెక్కల కింద భద్రపరచబడినప్పుడు తల్లి నాకు ప్రమాదము జరిగినా పర్వాలేదు కానీ నా పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లుగా ఈ రోజున మనము కూడా సురక్షితముగా ఉన్నాము అంటే కేవలము మనము దేవుని యొక్క రెక్కల చాటున భద్రంగా ఉన్నామని చెప్పుకోవటంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 61వ కీర్తనలో 4వ వచనములో చివరి మాట ఏమైంది అక్కడ? నీ రెక్కల చాటున దాగుకుందును. ఈ మాట మీరు గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేసుకోండి. భక్తుడైన దావీదు చెబుతున్న మాట. ఆయన అంటున్నది ఏంటి అంటే, యుగ యుగములలో నేను నీ గుడారములో నివసించదను. ఎప్పుడూ నేను నీ గుడారములోనే నివసించదను. దేవుని యొక్క సన్నిధిలో నేను ఉంటాను. దేవుని పనిలో నేను పాలిభాగస్తులుగా చేయబడతాను.
ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు దాకా? యుగములు. అయినా దేవుని పని చేస్తున్నా, దేవునితో ఉన్నా ఏమొస్తాయి అంటండి? కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులలో, ఆ కష్టాలలో నేను ఎక్కడ దాక్కుంటాను? చెప్పండి, నేను ఎక్కడ దాక్కుంటాను? నీ రెక్కల చాటున. మాట్లాడారు మీరు. ఎక్కడ దాక్కుంటాను? నీ రెక్కల చాటున, దేవుని రెక్కల చాటున దాగుకుందును. 91వ కీర్తనలు 4వ వచనములో ఆ మాట కూడా మీకు కనిపిస్తుంది. 91:4 చూడండి ఒకసారి. అక్కడ ఏమింది? ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఏం కలుగుతుందంటండి? ఆశ్రయము కలుగును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద ఏముంటుందంట? ఆశ్రయము కలుగు. ఈ 91వ కీర్తన వాస్తవంగా ఇది ఎవరు రాశారు అనేది సందేహంలోనే ఉండిపోయింది. కానీ అనేక మంది మోషే భక్తులు రాశాడని చెబుతూ ఉన్నారు. కానీ దీనిలో ఉన్న వాక్యాలు ఎక్కువగా దావీదుకి కనెక్ట్ అవుతూ ఉండడం వలన ఇది దావీదు కీర్తనలు కొంతమంది చెబుతున్నారు. ఎవరి కీర్తన అయినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, ఆయన రెక్కల కింద మనకేం కలుగుతుందంటే అండి? ఆశ్రయము కలుగుతుంది. దేవుని ప్రజలరా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటే ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము కలుగుతుంది. ఆశ్రయము కలుగుతుంది కనుకనే, ఆశ్రయము కలుగుతుంది కనుకనే మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు సురక్షితముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను, నా కుటుంబము, నా మనో సంతానము అందరము దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉన్నాం అనే వాళ్ళే చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజల, ఈ రోజున మనము ఆయన రెక్కల కింద దాగుకుందుము, లేదా ఆయన రెక్కల కింద ఆశ్రయము కలుగును అనేటువంటి విధానములో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. దేవుని రెక్కల కింద మనకు ఆశ్రయము కలుగుతుంది. ఈ విషయాన్ని ప్రియులారా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకు దేవుని రెక్కల కింద ఆశ్రయం కలుగుతుంది అంటే, దేవుడు ఈ లోకములో బ్రతకడానికి ఒక మంచి నివాసం ఇస్తాడు. బ్రతుకుదలము కోసము ఉద్యోగము, వ్యాపారము, లేకపోతే చేతి పనుల్లో కొంత ఐశ్వర్యము ఇస్తాడు. వివాహంలో అనేటువంటి ఒక బంధాన్ని కలిగించి భార్యాభర్తలు ఆ తరువాత మనో సంతానాన్ని ఇస్తాడు. అన్నీ ఉంటాయి. కానీ ఏ బంధము కూడా నిన్ను సురక్షితముగా ఉంచలేదు. ఏ బంధము సురక్షితముగా నిన్ను ఉంచలేదు. నీ దగ్గర కోట్లు ఉండవచ్చు, కానీ ఆ ఉన్నప్పటికీ కూడా సురక్షితం అనేది నీ చేతిలో లేదు. దేవుని ప్రజల, అలాంటి సురక్షిత ఒక్క దేవుడు మాత్రమే మనకు ఇవ్వగలడు. నిజంగా ఈ సంవత్సరపు చివరి దినాలలో మనం ఎంతగానో ప్రభువుని మహిమపరచాలి, మనం ఎంతగానో ప్రభువుని స్తుతించాలి. మన ఇటీవల కాలంలో నేను ఒక ఊరు వెళ్ళాను. ఒక పాస్టర్ గారి స్తుతి కోరిక ఏర్పాటు చేసుకుంటే వెళ్ళాను. వాస్తవంగా స్తుతి కోరికలకు వాటికి వెళ్ళకపోయినప్పటికీ కూడా పాస్టర్ గారిని బట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 250 మంది ఉన్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ఒక దైవ సేవకుడు తన కుటుంబానికి కలిగిన మేలు, తన కుటుంబానికి దేవుడిచ్చినటువంటి ఆశ్రయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి కూటం ఏర్పాటు చేసి 100 మందికి ఆయన భోజనాలు పెట్టాడు. అంటే అర్థమైంది, ఇప్పుడు దేవునికి కృతజ్ఞత అనేది భోజనాలు పెట్టడం అని కాదు. అక్కడ అందరికీ వెళ్ళని పరిచయం. నా దేవుడు ఇలాగు నన్ను, నా కుటుంబాన్ని
ఇలాగ భద్రపరిచాడు, క్షేమంగా ఉంచాడు. ఆయన రెక్కల కింద మాకు ఆశ్రయం కలిగింది అని చెప్పటంలో ఒక మెసేజ్ అక్కడ వెళుతుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రజలారా, ఈరోజు మనము కొన్ని విషయాలు, ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం బైబిల్ గ్రంథంలో. 63వ కీర్తనలో 7వ వచనములో ఈ మాట ఉంటుంది, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, నీవు నాకు సహాయకుడవై ఉంటివి. దేవా, నీవు నాకు సహాయకుడవై ఉన్నావు కదా, అందును బట్టి నీ రెక్కల చాటున శరణొచ్చి, అంటే శరణొచ్చి అంటే నేను దాగుకొని ఉత్సాహధ్వని చేసేదను. ఎంత గొప్ప మాట! ఈ మాట దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. నీ రెక్కల చాటున నేను శరణొచ్చి ఉన్నాను, నీ రెక్కల చాటున ఉన్నందువలనే నేను క్షేమంగా ఉన్నాను. నేను బైబిల్లో చాలా మంది భక్తులను ప్రేమించినప్పటికీ కూడా నా మనసులో ఎక్కువగా దావీదు ఉంటాడు. దావీదులో ఉన్నటువంటి ఆ ప్రార్థన విధానం చాలా గొప్పది. ఆయన ఒక గొర్రెల కాపరి స్థితి నుంచి ఒక గొప్ప మహారాజుగా చేయబడి, ఈ మాట మీరు గుర్తు పెట్టుకోవాలి. ఏ స్థితిలో నుంచి అంట? గొర్రెల కాపరి స్థితిలో నుంచి మహారాజుగా, ఇశ్రాయేలు దేశానికి ఆయన 2వ రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ కూడా దావీదులో మనం చూడబడింది ఏమిటి అంటే, ఒకటి, అతనిలో గర్వము రాలేదండి. అక్కడ నచ్చుతాడు దావీదులో గర్వము రాలేదు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటారేమో, ఈయనకు ముందు ఒక రాజు ఉన్నాడు కదా, సౌలు. ఆయన కూడా తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయిన తరుణములో దేవుడు సమూయేలు ప్రవక్తకు చెప్పాడు, ఇదిగో ఇతనైతే రాజుగా పనికొస్తాడు, అతనితో మాట్లాడు అన్నాడు సౌలుతో. సౌలు తీసుకుని సమూయేలు మిద్దె మీదకు వెళ్ళలో రాసుంటుంది. మిద్దె అంటే ఎత్తైన అనుభవం, ఆత్మీయ అనుభవం. మొత్తానికి రాజుగా చేశాడు. ఆయన కూడా 40 సంవత్సరాలు చేశాడు, సౌలు కూడా. కానీ హిస్టరీలో, చరిత్ర పుస్తకములో 40 సంవత్సరాలు రాజుగా చేసినటువంటి సౌలుని వరకు మనం పరిశీలన చేస్తే మొదట 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి విధేయుడిగా, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మిగిలిన 35 సంవత్సరాలు తమిష్టానుసారంగా జీవించాలని రాస్తుంటారు. ఇప్పుడు సౌలు ప్లేస్లోకి మనం వస్తే, నీవు కూడా విశ్వాస జీవితాన్ని కలిగి జీవిస్తుంటే సౌలులాగానే మొదలు బాగున్నావా? ఆ తరువాత నువ్వు దేవుని విడిచిపెట్టావా? అది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. సౌలు ఎందుకు అలా అయిపోయాడు? సౌలు ఎందుకు సోది తెప్పించుకునేటువంటి పరిస్థితులకు వచ్చాడు? సౌలులో నుంచి దేవుని ఆత్మ ఎందుకు ఎడబాసింది అనే దానిలో, సౌలు ఎందుకు దేవుని సాధనముగా ఉంది, అభిషేకించబడిన వాడు నుండి ఆత్మహత్య చేసుకున్నాడు? దేవుని ప్రజలు ఎవరు ఆత్మహత్య చేసుకోరు. ఆత్మహత్య చేసుకోవాలంటే వాడికి దయ్యం పట్టింది అని అర్థం. సౌలుకి దయ్యం పట్టింది, అందుకని ఆత్మహత్య చేసుకున్నాడు. నేను అంటాను, సౌలు పడిపోవడానికి కలిగిన కారణం గర్వం. అది గుర్తుపెట్టుకోవాలి. సౌలులో బహు విధమైన గర్వం వచ్చింది. సమూయేలు చెబుతూనే ఉన్నాడు, ఓ పక్కన సమూయేలు దైవ సేవకుని మాట కూడా అతను పట్టించుకోలేదు. అందుకని అతను పతనమైపోయాడు. అందుకని అతన్ని చూశాడు కనుక దావీదు కరెక్ట్ గా ఉన్నాడు దేవుడికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. దావీదులో లేనిదేమిటంటే కర్మం, దావీదులో ఉన్నదేమిటంటే భక్తి.
దినమునకు ముమ్మారు ప్రార్థించేవాడు, 20 మార్లు స్తుతించేవాడు. బైబిల్లో 1000 సార్లు పైగా అత్యధికముగా వ్రాయబడిన ఏకైక విశ్వాసి, ఏకైక భక్తుడు దావీదు. ఇంకొక విషయం ఏంటంటే, దేవునికి ఇష్టానుసారుడు దావీదు, దేవుని మనసుని తెలుసుకున్నవాడు దావీదు, కృతజ్ఞత కలిగి జీవించిన వాడు దావీదు. దేవా, నీవు నాకు ఎప్పుడూ చేస్తూ ఉన్నావు కానీ నా ద్వారా నీకేం కావాలని అడిగిన వాడు కూడా బైబిల్లో దావీదు. ఎవరు అడగలేదు బైబిల్లో, నీకు నేనేం చేయాలి నా తరపు నుంచి అని అడిగాడు దావీదు. అందుకే నాకు నచ్చుతాడు. అలాంటి దావీదు ఏమని, రాజు అయిన తరువాత రాజుగారికి ఎంత సైన్యం ఉంటుందండి, రాజుగారికి ఎంత సెక్యూరిటీ ఉంటుందండి, ఎంత బలగం ఉంటుందండి, ఎంత అధికారం ఉంటుందండి, ఎంత ధనం ఉంటుందండి. కానీ నేను అంటున్నాను, నేను మీ రెక్కల చాటున శరణొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నాకున్న ఈ రాజు అనే అధికారం శాశ్వతం కాదు. నాకున్నటువంటి ఈ హోదా ఉండొచ్చు, పోవచ్చు, నువ్వు మాత్రం శాశ్వతమైన వాడివి అని దావీదు మనకు చెబుతూ ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను నీ రెక్కల చాటున శరణొచ్చి ఉన్నాను. నేను నీ రెక్కల చాటున నేను ఏం చేస్తున్నానంట, ఉత్సాహ ధ్వని చేస్తున్నాను. అబ్బా, ఎంత గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క విషయం నేను గుర్తుపెట్టుకోవాలి, 40 సంవత్సరాలు దావీదు రాజుగా పరిపాలన చేసినప్పుడు దావీదులో ఉన్నటువంటి నేర్పరితనం ఏమిటంటే, దేవుని రెక్కల చాటున శరణు తెచ్చుకునే అలవాటు, తగ్గించుకొని ప్రాధేయపడి. ఏమండి, ఇశ్రాయేలు సైన్యము అంటే శత్రు సైన్యములకు గుండెల్లో దడబుట్టింది. అమ్మో, ఇశ్రాయేలు సైన్యమా, అమ్మో, వాళ్ళతో యుద్ధం చేయలేము అంటారు. అంటే అంత నేర్పరితనము ఇశ్రాయేలు సైన్యానికి ఉంది. ఆ నేర్పరితనం ఇచ్చింది కూడా దేవుడే. కానీ ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు, నా సైన్యం ఉంది కదా, నా సైన్యం బలం నాకు తెలుసు కదా, అసలు నేనే యుద్ధ వీరుని కదా, ప్రార్థన చేయకపోతే ఏమైంది, దేవుని అడగకపోతే ఏమైంది అనే మనసు దావీదుకు లేదు. ఎక్కడికి వెళ్ళినా మోకరించి, అయ్యా నేను ఫలానా చోటికి వెళుతున్నాను, నాకు విజయాన్ని నువ్వు, ఓటమి నేను చూడకుండా చెయ్యి, నేను నీ శరణొచ్చి వచ్చి ఉన్నాను అని ప్రార్థించి బయలుదేరేవాడు. దావీదు జీవితంలో ఓటమి నీకు కనిపించలేదు. దేవునికి స్తోత్రం. ఓటమి లేని వ్యక్తి దావీదు. ఎందుకో తెలుసా, అతను దేవుని రెక్కల చాటున శరణొచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఈ దావీదుని బట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎవరిని అండ చూసుకోకూడదు. మనం దేవుని రెక్కల చాటున మనం ఉండాలి. నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. భయంకరమైనటువంటి రోగం వచ్చింది ఒక ఆమెకి, మన చర్చిలో వచ్చే ఆమెకే. ఇప్పుడు లేదండి, భయంకరమైన రోగం. ఎలాంటి రోగం తెలుసా అండి? గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు అన్నారట, ఇక్కడ కనుక ఒకవేళ ప్రాణం పోతే పాటలు మొత్తం తీసేసుకుంటాం, కనుక కొనూపిరితో ఉంది, కదలట్లేదు, నవ్వట్లేదు, బతకతో తీసుకుపోండి, ఇంటికి తీసుకెళ్తే అని అట్లయినా మీరు చేసుకోవచ్చు కార్యక్రమాలంటే తెచ్చారు. ఆ రోజున మాకు ఫోన్ చేశారు, వెళ్ళాం. జనం అండి, విపరీతమైన జనం. ఇంకేముంది, బాడీని తీసుకొచ్చారు. ఏం లేదు, అయిపోయింది. అసలు భయంకరమైనటువంటి జనం వచ్చేసారు. పాస్టర్ గారు వచ్చారుగా, ఓ ప్రార్థన చేస్తారులే, రక్షణ పొందినాం కదా అనుకున్నారు. చనిపోలేదు ఆమె, కొనుగోలుతో ఉంది, అయిపోయింది, సీన్ ఏం లేదు. ఇక ఆమె దగ్గరికి వెళ్ళి మేము మోకరించి ప్రార్థన చేశాం, భారంగా ప్రార్థన చేశాం. లేచి బయటికి వచ్చేటప్పుడు ఏం చెప్పాడు మీ యేసు ప్రభు అన్నారు అధికారార్థంగా. ఆమె బతుకుతని చెప్పాడు అని చెప్పాను. నవ్వుకున్నారు వాళ్ళు.
ఆమె తరువాత ఎన్ని సంవత్సరాలు బతికిందో సంఘానికి తెలుసు. దేవునికి స్తోత్రం. పేరు కూడా మీకు అర్థమైపోయాడు. ఎన్నో సంవత్సరాలు బతికింది. అయితే బ్రతికిన ఆమె పిల్లరా రోజు స్థుతి కూడికి ఏర్పాటు చేసుకుంటా ఉంది, కుటుంబ కూడికి ఏర్పాటు చేసుకుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. కుటుంబ కూడికి ఏర్పాటు చేసుకుంది. కుటుంబంలో ఆ కొద్ది మందికి వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏదో పెట్టుకోవాలనుకుంది. ప్రార్థన ఏర్పాటు చేసింది. ప్రార్థన జరిగేటప్పుడు సాక్ష్యం చెప్పాలి కదా, ఎంత స్థితివంతులను తీసుకొచ్చావని. ఆమె చెప్పిన సాక్ష్యం నా హృదయాన్ని గాయపరిచింది. ఆమె చెప్పిన సాక్ష్యం నన్నే గాయపరిచిందంటే నా దేవుని కూడా గాయపరిచి ఉంటుంది. ఆమంది ఈ రోజు నేను బ్రతికి బట్ట కట్టానంటే, ఈ రోజు నీ కొడుకు ఏర్పాటు చేశానంటే, నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు, చచ్చిపోయారని. అప్పుడే నాకు మనవరాలు పుట్టింది హాస్పిటల్లో. అది పుడతో నేను బతికానండి. అసలు ఎంత బాధపడ్డామంటే మేము, ఇలాంటి విశ్వాసం ఆ క్రైస్తవులకు ఉంది అని నేను బాధపడ్డాను. ఏం చెప్పాలనే, నేను నా దేవుని రెక్కల కింద సెలవిచ్చాను, అందుకనే నా ప్రభువు నాకు మరో ఆయుష్ ఇచ్చాడని చెప్పాల్సింది పోయి నీ మనవరాల గురించి మాట్లాడితే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు చెప్తాడు. ఆ తరువాత ఆ కుటుంబం అంతా కూడా భయంకరమైనటువంటి శోధంలోకి వెళ్ళిపోయి జైలు పాలైపోయారు. అందరూ కూడా భయంకరమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయారు. అందరూ ఊరిని పెట్టి వెళ్ళిపోయారు. అందరూ చెప్తున్న విషయం, దేవుళ్ళు ఎప్పుడు కూడా మనం అవమానపరచకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని దావీదు దేవుని పట్ల ఎంతో లోబడిన వాడు. చిన్న విషయమే కావచ్చు, పెద్ద విషయమే కావచ్చు, దేవునికి మనం ఎప్పుడు కూడా మహిమ చెందించాలి. దావీదు జీవితంలో ఎందుకు ఓటమి లేదు అంటే, దావీదు చేసిన ప్రార్థన, దావీదు దేవుని పట్ల చూపిన విశ్వాసత, దేవుడు అతన్ని కూడా తన కాపుదలతో ఉంచిన విధానం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనము దావీదును జ్ఞాపకం చేసుకుంటూ ఈ 63 ఏళ్ళలో ఆయన రెక్కల చాటున శరణుదొచ్చాడు. అందుకని దావీదుకి విజయం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. బైబిల్లో రెక్కల చాటున శరణు వచ్చిన మీకు కాలు కనిపిస్తుంది. మీకు రూతు గ్రంథంలోకి వచ్చేసాయండి. ఒకసారి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం, పేజీ నంబర్ 221. అక్కడ ఏముంటుందంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. దేవునికి స్తోత్రం. బోయాజు మాట్లాడుతున్నాడు, రూతుతో బోయాజు మాట్లాడుతున్నాడు. అమ్మా రూతు, నువ్వెవరువో ఎట్లాంటి దానివో నేను తెలుసుకున్నానమ్మా. నీవు మోయాబు దేశం నుంచి వచ్చావని నేను విన్నాను. మోయాబు ప్రజలంటే శపించబడిన వారని విన్నాను. ఈ శపించబడినటువంటి నీవు ఎలాగ తెలుసుకున్నావో మన దేవుణ్ణి తెలుసుకున్నావమ్మా. తెలుసుకొని ఆయన మార్గంలో నీవు నడవటమే కాకుండా ఆయన రెక్కల క్రింద నీవు చక్కగా భద్రముగా ఉన్నావు కనుక, ఆయన రెక్కల కింద నీవు సురక్షితముగా ఉన్నట్లుగా నీవు ఆ దేవునికి లోబడుతున్నావు గనుక నేను అన్నీ విన్నానమ్మా. నీ గురించి నేను తెలుసుకున్నాను. నీ కష్టాలు ఏమిటో, నీ పరిస్థితులు ఏమిటో, ఒకప్పుడు నీ స్థితి ఏమిటో నేను తెలుసుకున్నాను. తినడానికి తినలేక పరిజారుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావన్న కళ్ళతో నేను చూస్తున్నాను. అందుకని నేను నీకు ఒకటే చెప్పగలను, దేవుని రెక్కల కింద మీరున్నావు కనుక ఆ దేవుడు నీకు సురక్షితమైనటువంటి విధానం ఎవరినే కాకుండా ఆయన ఏం చేస్తాడంటే నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చును. అందరూ చెప్పాలి, ఏమిస్తాడంటే సంపూర్ణమైన బహుమానం. ఆయన రెక్కల కింద ఎవరైతే ఉంటారో, ఆయన రెక్కల కింద
ఎవరైతే ఆశ్రయం కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ఆయన రెక్కల కింద ఎవరైతే శరణొచ్చి ఉంటారో, దావీదుకేమో దేవుడు విజయాన్ని ఇస్తే రూతుకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. ఏమిటో తెలుసా ఆ బహుమానం? ఏ చేనులోనికి, ఏ పొలంలోనికి పరిగెరుకుంటానికి ఏమండి వెళ్ళిందో, ఆ చేను యజమానునే భర్తగా చేసుకొని యజమానురాలుగా చేయబడటం అంటే అది మామూలు విషయం కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైనా చేయగలడు. సంపూర్ణమైన బహుమానం అంటే ఏమీ లేని స్థితి. తింటే ఏమని ఆ పని చేరుకుంటేనే నోట్లోకి ముద్దు వెళ్ళేది. అలాంటిది ఇప్పుడు ఆమె బోయాజు భార్యగా, యజమానురాలుగా చేయబడి. కారణం ఏంటో తెలుసా? ఆజన రెక్కల కింద నువ్వు ఉండగలిగితే విజయాన్ని ఇస్తాడు, సంపూర్ణమైన బహుమానాన్ని కూడా ఇస్తాడు. కానీ చాలా మంది ఆ రెక్కల కింద ఉండలేకపోతున్నారు. ఉండటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటే అద్భుతమైన దీవెన మనం పొందుకోవటానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 2, రెండవదిగా, ఒకటేమో ఆయన రెక్కల నీడలో మనం ఉన్నాం. ఎగ్జాంపుల్ గా దావీదుని, రూతుని మనం చూసాం. రెండవదిగా మనం చూస్తున్నాము, యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలోకి వచ్చేసాయి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనము మనం చదువుతామని. నా నోరు వాడిగలిగినటువంటి ఖడ్గమును ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి రెక్కల నీడ. చెప్పండి, మొదటిది ఏం చెప్తున్నాము? అందరూ చెప్పాలి. మొదటిది ఏం చెప్తున్నాము? ఆయన రెక్కల నీడ. రెక్కల నీడలో ఉన్న దావీదు విజయాన్ని పొందుకుంటే, రెక్కల నీడలో ఉన్న రూపు సంపూర్ణమైన బహుమానమును పొందుకుంది. రెండవదిగా ఆయన చేతి నీడలో, ఏమండి, ఆయన చేతి నీడలో ఉన్నారు. చేతి నీడలో ఎవరున్నారు? ఈ 49వ అధ్యాయం ఎవరిని సూచిస్తుంది అంటే యాకోబును సూచిస్తుంది. యాకోబు భక్తుని గురించి రాయబడి ఉంది. ఈ 3వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు నా సేవకుడు అనే మాట మీకు అర్థమవుతుంది. అంటే అది యాకోబును గురించినటువంటి అధ్యాయం. అది అంటే ఇక్కడ మనం చూస్తున్న మాట ఏమిటంటే, ఈ యాకోబుని గురించి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఒకప్పుడు యాకోబు మోసగాడే కావచ్చు, ఒకప్పుడు మోసగాడు దేవునికి ఎవరి దొరకకుండా తిరిగిన వాడే కావచ్చు. కానీ ఒక దినమున గుర్తుపెట్టుకోవాలి, తెలియక ఒక్కోసారి మనం దేవునికి లోబడక మన ఇష్టానుసారంగా మనం తిరుగుతా ఉంటాం. కొంతమంది తెలిసి చేసినా, కొంతమంది తెలియక చేసినా, మొత్తానికి కొన్ని దేవుని విషయంలో లోపాలు, పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కానీ యాకోబు తెలుసుకున్నాడు ఒక రోజు. ఎక్కడ తెలుసుకున్నాడు? ఎబ్బోకనేటువంటి దేవుని దగ్గర తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. తన పాప స్థితిని దేవునికి చెప్పుకున్నాడు. ఎందుకు ఆయన అంతవరకు ఆయనకు దొరకకుండా ఉన్నాడో చెప్పుకున్నాడు. ఆ తరువాత నూతన జీవితంలోనికి రాగలిగాడు. వచ్చిన తర్వాత ఏమైంది మనకు తెలుసు. ప్రభు చెప్పాడు, ఇక్కడ నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడి గెలిచిన వాడు అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునితో పోరాడి గెలిచిన వాడు. మొదట అందరూ మోసపుచ్చేవాడు. ఒక మోసగాడు ఇప్పుడు ఏమయ్యాడంట? దేవునితో పోరాడి గెలిచిన వాడయ్యాడు. అంటే దేవునిలోకి వచ్చిన తర్వాత క్రమేసి మీలో మార్పు కలుగుతుంది. మార్పు కలగకుండా అలాగే ఉండకూడదు. గుమ్మడికాయలాగా మారాలి. మారేటట్లుగా మనం ప్రవర్తించుకోవాలి. వాక్యానికి కనెక్ట్ అయిపోవాలి. ప్రార్థనలో మనము సంసిద్ధపరచబడాలి. దేవుని ప్రజలారా,
ఇక్కడ మనం చూస్తే బైబిల్లో మనం చూస్తాం, యాకోబు గురించి మనం చూస్తే అతడు మామూలు వాడు కాదంట, మగసిరి కలిగిన ప్రార్థనా పరుడట. దేవునికి స్తోత్రం. మగసిరి కలిగిన ప్రార్థనా పరుడు. ఒకప్పుడు ప్రార్థనకే పరిగెత్తేవాడు, ఇప్పుడు దేవుని ద్వారా సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. యాకోబు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇశ్రాయేలు అంటే ఎవరు అనుకుంటున్నారు? మగసిరి కలిగిన వాడు. అబ్బా, ఎంత సర్టిఫికెట్ అండి దేవుడు ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చేతి నీడలో భద్రపరచబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తరువాత దేవుడు ఒకటే మాట చెప్పాడు, ఇంతకాలం ఏమైపోయిందో నాకు తెలియదు యాకోబు, ఇక నుంచి నాకు లోబడు, నా చేతి నీడలోను చక్కగా భద్రపరచబడు, నీ స్థితిగతులు నేను మారుస్తాను అన్నాడు. అన్నట్టుగానే ఇశ్రాయేలుగా మార్చిన తరువాత తన పిల్లలను ఈ ఇశ్రాయేలు గోత్రకర్తలుగా చేసి ప్రపంచానికి పరిచయం చేసి, ఇంతకు ముందు యాకోబు అంటే ఎవరికి తెలిసేది కాదు, ఇప్పుడు ఇశ్రాయేలు అంటే ప్రపంచం మొత్తం తెలుసుకుంది. ఎందుకంటే ఇశ్రాయేలు గోత్రంలో ఉన్న 12 మంది ఎని పిల్లలు, ఆ పిల్లలలో యూదాలో నుంచి యేసు ప్రభు పుట్టుకొచ్చాడు. అంటే ఒక కుటుంబంలో నుంచి యేసు ప్రభు పుట్టాడు అంటే ఆ కుటుంబానికి యేసు ప్రభు కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. అందుకని చేతి నీడలో, ఒకటేమో రెక్కల నీడలో విజయం ఉంది, ఆ తర్వాత సంపూర్ణమైన బహుమానం ఉంది. ఇక్కడ చేతి నీడలో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ఆధిక్యత పొందటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. ఆధిక్యత ఎట్లా వస్తుంది? ఆధిక్యత అంటే తెలుసా? గొప్ప స్థితి. అది నువ్వు అనుకుంటే రాదు, నువ్వు అనుకుంటే రాదది, నువ్వేదో చేస్తే జరగదది. దేవుడు ఆ ఆధిక్యతలోనికి నువ్వు తీసుకుని వెళ్ళాలి. దేవుడు ఆధిక్యతలో తీసుకుని వెళ్ళాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయన చేతి నీడలో నువ్వు ఉండాలి. చేతి నీడలో అంటే అర్థం ఏంటి? చేతి నీడ అంటే అర్థం ఏంటి? దేవునికి అందుబాటులో ఉండాలి. చేతి నీడ అంటే దేవునికి అందుబాటులో ఉండాలి. అలా పిలిస్తే పలికేటట్టుగా ఉండాలి. అది విశ్వాస జీవితం. దేవుని పని చేస్తావా? చూద్దాములే. దేవుని పని చేస్తావా? ఇప్పుడు కుదరదులే. దేవుని పని చేస్తావా? వాళ్ళకి చెప్పులే అంటారు చూడండి. వాళ్ళ చేతి కింద ఉండేవాళ్ళు కాదు, చేతి కింద ఉండేవాళ్ళు ఏదైనా అన్నిటికీ సిద్ధమే. నీ కుమారుని నా కొరకు బలిస్తావా అంటే చేతి కింద ఉన్నాడుగా అబ్రహాము. ఏమన్నాడు? కుదరదులే అన్నాడా? చెప్పండి, ఏమన్నాడు? చిత్తం, నీ చిత్తం, నువ్వు ఎలా చేయమంటావు, నా కొడుకులు కాదు, నేను తెచ్చిపోకుండా తెచ్చిపోతాను. అందుకనే అతడు గొప్పవాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. చేతి నీడలో ఉంటే ఆధిక్యత కలుగుతుంది. ఆధిక్యత కోరుకోవాలి మనం. లేనిపోయిన ఆధిక్యత కాదు, దేవుడిచ్చే ఆధిక్యత మనం పొందుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకని పిల్లరా, ఒకటి ఆయన రెక్కల నీడలో నువ్వు భద్రపరచబడాలి, 2 చేతి నీడలో నువ్వు భద్రపరచబడాలి. అప్పుడే ఆయన నిన్ను అంచెలంచెలుగా చేస్తాడు. నెంబర్ 3, మూడవదిగా మీరు చూస్తే యెషయా గ్రంథంలో యెషయా గ్రంథము 32 వరకు వచ్చేసారు. మనం వెనక్కి వచ్చేసాను కొంచెం. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 2వ వచనం. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ యెషయా గ్రంథము 32:2లో ఇది బండ నీడ. చెప్పండి, ఏ నీడ? అందరూ చెప్పాలి, ఏ నీడ? మొట్టమొదటి ఏ నీడ చెప్పుకున్నాము? చెప్పండి. ఒకటి రెక్కల నీడ, 2వది చేతి నీడ, 3వది బండ నీడ. ఇది ఎవరి గురించి ప్రభువు మాట్లాడాడు? ఇది ఎవరి గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు? ఈ బండ గురించి ఎందుకు చెబుతున్నాడు?
అనేది కూడా మనం క్లియర్గా జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నాడు, మనుషులు గాలికి మరుగైన చోటు వలెను. గాలి వచ్చింది, మనుషులు ఏం చేస్తాడంట? మరుగైన చోటు ఎన్నుకుంటాడు. గాలి తన మేరకు రాకుండా మరుగైన చోటును అతడు ఎన్నుకొని గాలి వాళ్ళకు చాటైన చోటు వలెను ఉంటాడు. మనుషుడి జీవితం గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మానవుని జీవితంలో గాలి, వర్షము అనేది ఒక్కొక్కసారి వస్తుంది. సహజంగా గాలి వారు వచ్చినప్పుడు ఏం చేస్తాడు మానవుడు? ఎక్కడో చోట భద్రపరచబడటానికి, దాక్కోవటానికి ఇష్టపడతాడు. వర్షంలో గాలిలో ఉండలేడుగా. అలాగే మానవుడి జీవితంలో, అంటే మన జీవితంలో గాలి అనేటువంటి ఒక తుఫాను వేగింది, వర్షము అనేటువంటి ఇబ్బంది మనకు కలిగింది. నువ్వు విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నావు, కానీ అనుకోకుండా నీకు కొన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఆ ఇబ్బందులు గాలి గనక నిన్ను ఎలా నెట్టేస్తుందో అలా నెడుతున్నాయి. వర్షము నిన్ను ఎలా ఇబ్బంది పెడుతుందో అలాగే ఇబ్బంది పెడుతూ ఉంది. అలాంటి సమయంలో ఎండిన చోట నీళ్ళ కాలువ వలెను అన్నాడు. అంటే ఎండిపోయిన చోట నీటి కాలువ కనుక కనిపిస్తే ఎంత సంతోషపడతాడో మానవుడు. అలాగే ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, గొప్ప బండ నీడగలను ఉండును అంటాడు. అంటే ఒక విశ్వాస జీవితానికి ఏమండి ఏముండాలని చెప్పండి? బండ నీడ అవసరం అన్నాడు. దేవునికి స్తోత్రం. బండ నీడ అవసరం. బైబిల్లో బండ దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది? కొరింథీ పత్రిక 10:4 ప్రకారము ఆ బండ క్రీస్తు అన్నాడు. అంటే ఆ బండ నీడలో ఉంటే ఆ గాలి, వర్షము అనేటువంటి, ఆ ఎండ అనేటువంటి శ్రమల నుంచి నీవు తప్పించబడతావు. ఈ సంవత్సరంలో ఎంత ఎండ వచ్చింది నీ మీదకి? ఎండంటే ఏం చెప్తాం మనము? శ్రమలని చెప్తాం. గాలి అంటే మనము ఏమండి నెట్టి వేసేటువంటి పరిస్థితులు. ఒకసారి మనకున్న పరిస్థితులు మనల్ని నెట్టి వేస్తా ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఒకసారి అటు ఇటు పరిగెత్తుతా ఉంటారు. అలాంటి పరిస్థితులలో నీకు ఆదరణ కలిగించేది, నీకు ఊరటనిచ్చేది, నీకు బలాన్ని ఇచ్చేది ఏమిటి అంటే ఆ బండ నీడ అని చెప్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. 91:1 ఏముంటుంది కీర్తనలో? మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున ఆ బండెవరు? ఆ మహోన్నతుడే. మహోన్నతుడైనటువంటి ఆ బండ చాటున నీవు గనక ఏమండి దాక్కోగలిగితే ఆ తరువాత నీకు ఎంతగానో దేవుడు ఆశ్రయాన్ని కలిగిస్తాడు. కనుక ఆ బండ చాటున నీవు ఉండాలి అని చెప్తాడు. క్రైస్తవులకు కష్టాలు రావని మాట అబద్ధం. వస్తాయి. బైబిల్లో ఎవరు చెప్పని కష్టాలు లేకుండా అందరికీ కష్టాలు వస్తాయి. యోబు లాంటి గొప్ప భక్తులకే కష్టాలు వచ్చాయి. కష్టాలు వస్తాయి, కానీ ఆ బండ అనుభవంలో మనం ఉండాలి. మనము అప్పుడప్పుడు చెప్పుకుంటాము సామెతల గ్రంథములో 30వ అధ్యాయం ఏముంటుందండి? చిన్న కుందేలు ఏం చేస్తుందంటండి? ఏమండి? ఆ చిన్న కుందేలు శత్రువు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నములో చెప్పండి ఎక్కడ దాక్కుంటుందండి? బండ పేటులలో, బండ సందులలో దాగి ఉండును అంటాడు. బండ సందులో దాగి ఉండును. అబ్బా ఎంత చక్కని మాట అండి. కుందేలేమో చాలా అల్పమైన స్వల్పమైన జీవి, అది గట్టిగా పట్టుకుంటే చనిపోయింది. అలాంటి కుందేలు మీదకి శత్రువు అటాక్ చేసినప్పుడు ఇది పోరాడే జంతువు కాదు కనుక, బలం లేదు కనుక దేన్ని ఆశ్రయిస్తుందంట? బండ సందులోకి దూరుద్దంట. బండ సందులోకి దూరి ఆ సందులోంచి చూస్తా ఉంటదంట. ఒక రోజు అంటే సింహానికి బాగా ఆకలైందంట. అడవి మొత్తం ఉరిగితే సింహానికి దొరకకుండా అన్ని జంతువులు దాక్కుందంట. కుందేలు అనుకుందంట, చిన్న జంతువులు కదా, నన్నెవరు అటాక్ చేస్తారులే
అసలు నేను ఎవరికి హాని చేయను దాన్ని, అది కొన్ని కుందేలు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక్కసారిగా సింహం అంటే చంపడానికి అటాక్ చేస్తే 2 గంటల్లో దూకి చంద్రుడు దూరిందంట. దూరి ఇట్లా వేస్తుందంట. చూస్తా ఉంటే ఏంటి, నా నుంచి తప్పించుకొని నువ్వు మళ్ళీ నన్ను ఎక్కిరిస్తావా, ఇలా చూస్తావా, నీ అంతా చూస్తానని చెప్పి పరిగెత్తుకురాను, తల తీసుకొచ్చి ఆ బండ కేసి కొట్టుకోను. సింహం మళ్ళీ వెనక్కి రాను, మళ్ళీ పరిగెత్తుకొచ్చి బండ కేసి కొట్టుకుంటే 3వసారి అంటే తల పగిలి అంటే అర్థం ఏంటంటే ఈ బండ మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అందుకని మనము బండ మీదనే ఉండాలి, బండను ఆశ్రయించాలి. మనం అల్పమైన వారు, మనకే బలము లేదు, మనకు దేవుడే బలం. ఆ బండను మనం ఆశ్రయించి బండ మీదలో ఉండగలిగినప్పుడు అంతకంటే గొప్ప ఆధిక్యత మనకు లేదు. అందుకని మనము బండ సందులో కనుక ఉండగలిగితే మనము 3వదిగా సురక్షితముగా ఉండగలం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. సురక్షితముగా ఈ ఇంతకాలము ఈ 2024లో ఈ డిసెంబర్ 22 వరకు ఇదేం చాటును మనం ఉన్నామంటే బండ చాటును. అందుకనే సురక్షితంగా మనము. చివరిగా 4వది కనుక మనం చూస్తే పరమగీతముల గ్రంథములోకి మనం ఒకసారి వెళ్దాం. పరమగీతముల గ్రంథములో 2వ అధ్యాయము 3వ వచనం. అడవి వృక్షములలో జలముల వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద బలితని నేనతని మేడను కూర్చుంటుంది. చాలండి. ఆనంద భరితముగా నేను అతని మేడను కూర్చుంటుంది. అతడు అంటే ఎవరు? మన ప్రభువు. ఇది ప్రభువు మేడ, యేసయ్య మేడ. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి, దేవుని మేడ. అందుకని ఇక్కడ శూన్యుడికి చెబుతూ ఉన్న మాట ఏమిటంటే ఈ 3వ వచనములో అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లాగూ ఉన్నదో పురుషులలో నా ప్రియుడు కూడా అలాగే ఉన్నాడు. అతని మేడలో నేను కూర్చుంటాను. ఎలాగో ఆనందభరితముగా నేను కూర్చుంటాను. యేసయ్య మేడలో కూర్చుంటే, ప్రభు మేడలో మీరు కూర్చుంటే మీ జీవితం ఎలాగుంటుందండి? ఆనందమయముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనందమయము. నేను ఆనందమయముగా ఉన్నాను. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆనందం ఎందుకు తెలుసా? మనం ప్రభు మేడలో ఉన్నాం. ప్రభు మేడలో అంతమ వరకు ఉండాలి. అవసరమైనప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు. మనకు అవసరమైనప్పుడు ప్రభు దగ్గరికి వస్తాడు. నువ్వు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, కష్టమన్నా ఇబ్బంది ఉన్నా సంతోషం ఉన్నా ప్రభువు నీడను విడిచిపెట్టకూడదు. శూన్యత ఎలాగో ప్రభువుని ప్రేమిస్తుందో, ప్రభువు కొరకు తాపత్రయం చెందుతుందో మన విశ్వాస జీవితం అలాగుండాలి. ఒకప్పుడు ఆమె ఒంటరి జీవితం జీవించింది. అనుకోకుండా తన ప్రియుడు ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయమైన తరువాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మార్చబడింది. అది క్రీస్తు ప్రేమ, అది దేవుని ప్రేమ. ఆయన్ని చూడకుండా ఉండలేకపోతుంది, ఆయన లేకుండా ఉండలేకపోతుంది. బైబిల్లో చెబుతున్న మాట ఏమిటంటే శూన్యత తన ప్రియుని కొరకు వెతుకులాట ప్రారంభించింది. వెతుకుతున్నావా? ఆమె వేలనక పదవనక వెతుకుతూ ఉందంట. దీపము వెలిగించి మరీ వెతుకుతుందంట. చీకటిలో తన ప్రియుని గుర్తించే విషయంలో దీపము వెలిగించి మరీ వెతుకుతుందంట. ఎంత ఆసక్తిగా ఉందండి ఆమెకి. ఈ రోజున నీవు కూడా నీ ప్రభువుని విశ్వసించావే. ఒకప్పుడు నీవు కూడా శూన్యత వలె లోకములోనే ఉన్నావుగా. ఆ తరువాత నువ్వు ఎలాగో ప్రభువుని ప్రేమించావుగా. మరి శూన్యత లాంటి విశ్వాసం నీకెందుకు ఉండలేకపోతుంది? ఉంటే పర్వాలేదు, లేకపోతే శూన్యత గురించి మీకు ఎప్పుడు చెబుతూ ఉంటాను. ఆమె సియోను కుమార్తె అని చెప్తాను. సియోను కుమార్తె చెప్పడానికి
ఎందుకు మనకు సంతోషం అంటే సియోను కుమార్తె అంటే ప్రభువు పక్కన కూర్చోటానికి ఆతురత పడి ఇష్టపడి కష్టపడేటువంటి ప్రియురాలు. నేను ప్రభు పక్కనే కూర్చోవాలి, నేను ఎక్కడో కూర్చోను, నా ప్రభు పక్కనే కూర్చోవాలి అనేటువంటి ఆ ఆశ షోలమితికి ఉంది. ఆమె సియోను కుమార్తె. ఆమె పక్కన యెరూషలేము కుమార్తెలు కూడా ఉన్నారు. 5వ అధ్యాయం తర్వాత చదువుకోండి. వాళ్ళంటారు కదా, ఏంటమ్మా ఎదుగుతావు, ఎందుకు ఎదుగుతావు, తల్లి వాడుకొని రాత్రిగా పగలనిగా ఎందుకు వెతుకుతున్నావు, మాకు లేదా ప్రియులు మాకు ఉన్నారు, ఈరోజు వాడే వస్తాండి, వచ్చినప్పుడు చూద్దామని. అంటే మీ ప్రియుడు లాంటి ప్రియుడు కాదు నా ప్రియుడు, నా ప్రియుడు ఒక ప్రత్యేకత ఉంది అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. మన యేసు ప్రభు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అందుకని ఆయనను మనము ఆసక్తిగా వెతకాలి, ఆసక్తిగా అతన్ని ప్రేమించాలి. ప్రభు నీడలో మనం ఎప్పుడు దాగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దాగి ఉంటే ఏమవుతుంది తెలుసా అండి? 4వదిగా ప్రభు నీడలో ఉంటే ఆయన పక్కన మనం కూర్చునే అవకాశం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. 4 విషయాలు విన్నాం. ఒకటి, రెక్కల మీద ఎవరున్నారని చెప్పుకున్నాము? దావీదు. దావీదుకి ఏమైంది? ఒకటి విజయం. రూతు కూడా రెక్కల నీడలో ఉంటే ఏం కలిగింది? ఆమెకి సంపూర్ణమైన బహుమానం. ఒక పనిగత్తి యజమాని అయిపోయింది, అది బహుమానం. రెండవదిగా చేతి నీడలో ఉన్న యాకోబు, అందరినీ మోసం చేసే యాకోబు ఇప్పుడు ఆయన గోత్రకర్తలకు ఆ తండ్రిగా ఆధిక్యతలోనికి వెళ్ళగలిగాడు. అప్పుడు ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. ఎలాగున్నాం? ఆధిక్యతను కోరుకుంటావా? ఒకసారి మనము ఆలోచించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 3వదిగా బండ నీడలో మనం ఉండాలి. కష్టాలు, నష్టాలు విశ్వాసులకు సహజంగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం పరిగెత్తకుండా బండ నీడను ఆశ్రయించాలి. కుందేలు వలె బండ చాటును మనము దాగి ఉండే అనుభవాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆ బండను యేసుక్రీస్తు అన్ని చూసుకుంటాడు. అప్పుడు అద్భుతమైనటువంటి ఆ గొప్ప దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ప్రభువు నీడలో మనం ఉండాలి. ప్రభువు నీడలో షోలమితి ఉంది కనుకని ఆమె ప్రభు పక్కన కూర్చోటానికి ఇష్టపడింది, సిద్ధపడింది. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ చివరి భాగములో, సంవత్సరం చివరి భాగంలో నేను ఎలాగున్నాను, నేను 4 రకములైన నీడలు చూశాను, ఈ 4 రకముల నీడల్లో నేను ఉన్నానా? ఉంటే నాకు ఆధిక్యత కలుగుతుంది. ఉండాలని కోరుకున్నా. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్.